అయితే జనరల్గా రైటర్స్ అందరూ డైరెక్టర్స్ అయిపోతున్నారు కోన గారు. మీరే చాలా లేట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ గారు అయిపోయారు, కొట్టాల శివ గారు అయిపోయారు. మరి పీపుల్ ఆర్ వెయిటింగ్ బికాజ్ మీ పెన్నులో పదులు. ఎవరు వెయిట్ చేయరండి అంటారు. పీపుల్ ఆర్ వెయిటింగ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఒక ఒక ఇంత సమర్థవంతమైన ఒక రైటర్ హి సో గుడ్ విత్ హిస్ పెన్ అండ్ హీ మస్ట్ బి అ గ్రేట్ డైరెక్టర్ అని ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ మనం 2-3 పెట్టుకున్నప్పుడు మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు అనుకున్నప్పుడు నేను దిగాలనుకుంటా. బట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 2-3 ఉంటుండే. సో ఈ 2-3 ఫినిష్ అయిన తర్వాత అనుకునే లోపల ఇంకోటి ఎవరు వస్తారు. మన ఈ ఒక్క సినిమా నా కోసం అవుట్ ఆఫ్ రిలేషన్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, మళ్ళీ అది ఒప్పుకోవడం, ఇలాగ పొడిగిస్తూ ఇది ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ డిసైడ్ ఓకే అది జరిగినప్పుడు జరుగుద్ది. సో డోంట్ టేక్ స్ట్రెస్, అది జరిగినప్పుడు అవుతుంది అన్నది నేను దాన్ని వదిలేసాను పెద్దదాన్ని. ఇప్పుడు నేను ఒకప్పుడు కళ్యాణ్తో చేయాలనుకున్నాను, పవన్ కళ్యాణ్ తోటి, ఆల్సో రెడీ. అదే టైంలో 2-3 ఆఫర్స్, అర్జెంట్ కావాలి, కథ కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది నో అంతే. అది కాదు, నేను కొంత గ్యాప్ తీసుకుందాం తర్వాత తీసుకోవే గ్యాప్ ఆఫ్టర్ దిస్ అన్నాం. ఆ చనువు, ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్లో సర్లే మనదేముంది, మనం ఎప్పుడైనా చేయొచ్చు పాపం, ఇలాగా పుష్ అవుతూ వచ్చింది. సో ఆఫ్టర్ పాయింట్ ఇప్పుడు సో ఆ వేడి తగ్గిపోయేది అప్పుడు. ఇంకా అప్పుడైతే సో రెడీ, హీ వాజ్ రెడీ కళ్యాణ్, బట్ ఐ డెంట్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ బికాజ్ ఇలా సో ఈ కమిట్మెంట్స్ ఏమి లేనప్పుడు అది జరిగినప్పుడు జరుగుతుంది. మరి ఇప్పుడు కళ్యాణ్ గారితో తీయాలంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అయి ఉండాలి. అప్పుడు కూడా స్టార్ టాకింగ్ అబౌట్ 5 years బ్యాక్. 5 years బ్యాక్ ఓకే. ఇంకా నేను ఇంకా 5 years బ్యాక్ అని చెప్పేది. సో అప్పుడు కూడా అదేం లేదు. బట్ ఇప్పుడు లైక్ యూ సెడ్ తన ప్రియారిటీస్ అనేవి మారిపోయాయి కాబట్టి సో ఐ డోంట్ థింక్ హీల్ బి డూయింగ్ ఎట్ మెనీ ఫిలిమ్స్ నౌ. 2-3 ఫిలిమ్సే. ఇంకా తర్వాత నాకు తెలిసి ప్రస్తుతం అయితే చేయకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ద ట్రెండ్స్ ఆర్ చేంజింగ్, సబ్జెక్ట్స్ ఆర్ చేంజింగ్, స్టోరీస్ ఆర్ చేంజింగ్. జనాలకి ఇప్పుడు కొత్త కథలు కావాలి, రిఫ్రెషింగ్గా ఉండాలి, ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ కోసం చూస్తున్నారు. అండ్ ఐ థింక్ మీరు నిన్ను కోరితో యూ నెయిల్డ్ ఇట్. అంతకు ముందు వచ్చిన పెళ్లి చూపులు, అంతకు ముందు వచ్చిన క్షణం, మీరు అన్నట్టు మంచి సబ్జెక్ట్స్ ఆర్ కమింగ్. సో హౌ ఫాస్ట్ కెన్ వి సీ యూ అండి? ఇప్పుడున్న తరుణంలో మిమ్మల్ని ఒక డైరెక్టర్గా మేము ఎంత తొందరగా చూడగలుగుతాం? మేబీ దిస్ ఇయర్ ఎండ్, నెక్స్ట్ ఇయర్ అలా బిగినింగ్, బట్ ఇట్ బి డిఫరెంట్ ఫిలిం. ఓకే, ఇట్ విల్ బి డిఫరెంట్ ఫిలిం. ఆల్రెడీ కథ రెడీ అయిపోయిందండి అంటే సంథింగ్ ఇస్ కుకింగ్. ఓకే. జనరల్గా మీరు కథలు, స్క్రిప్ట్లు అన్నీ ముందే ఒక 7-8-10 పెట్టుకుంటారండి, రెడీగా రాసి పెట్టుకుంటారా, లేకపోతే ఐడియాస్ ఉంటాయి? ఓకే ఓకే. ఇది అయిన తర్వాత ఇప్పుడు దాన్ని బయటకు తీసి దాని మీద కూర్చుంటే 2 months 1.5 monthలో అది ఫుల్ఫిల్ స్క్రిప్ట్ అవుతుంది. ఐడియాస్ ఉంటాయి, ఒక 4-5-10 ఐడియాస్ ఉంటాయి మైండ్లో. ఎప్పుడన్నా ఇది చేయాలి సినిమా అని ఒకటి చేస్తుంటాం బయటకు, అంతే. ఎవరైనా డైరెక్టర్స్తో వర్క్ చేయాలి అని మీరు బాగా అనుకున్నారా? ఎవరైనా డైరెక్టర్ డెఫినెట్గా మణిరత్నం డైరెక్టర్, శంకర్, దిస్ 2 people ఇండియాలో డెఫినెట్లీ ఐ వుడ్ వాంట్ టు వర్క్ అన్న ఇది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒక కామన్ రైటర్ ఒక ఆయన, ఆయన పేరు ఇది ఉందండి, ఆయన చనిపోయారు ఈ మధ్యన రోబో అయిపోయిన తర్వాత. ఆయనే ఈవెన్ మణిరత్నం గారు కూడా ఆయనే రైటర్. సో యూస్ టు రైట్ ఈజ్ స్క్రీన్ ప్లేస్ లేకపోతే కథా విషయంలో. సో ఆ తర్వాత సో దేర్ వాయిడ్ ఇద్దరు దగ్గర. అంటే ఆయన ఒక గైడింగ్ ఫోర్స్ అయినప్పుడు నాకు అర్థమైంది. అంటే రైటర్స్ సో ఇంపార్టెంట్, ఈవెన్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ దిస్ కంట్రీ. సో ఒక చొక్కాని లేని నావంటారు చూసారా, అలాగా వాళ్ళిద్దరు
సీన్ ఇమీడియట్ రిజల్ట్స్ ఆయనకి, ఈయనకేమో ఇంకోటిదో ఫిలిం, ఆయన పేరు ఏదో ఉంది. సో హీ డైడ్ 2 years back, 3 years back. సో రైటర్స్ ఆర్ సో ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. మీ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయండి ఎప్పుడైనా? ఇలాగా అంటే మీరు ఇంకొకరితో కాంబినేషన్లో ఉన్న సినిమాలు బాగా హిట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను వైట్ల గారిది అయి ఉండొచ్చు, ఎప్పుడైతే మీరు లేరో ఆ ప్రాజెక్ట్లో ఆ సినిమా ఆడని సినిమా అలాంటివి? అంటే టీమ్ అండి ఇది. టీమ్ వర్క్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మీ వన్ ఇండివిజువల్ వల్ల. మీ అంటే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. ఎగ్జాక్ట్లీ అండర్స్టాండింగే, బట్ దాన్ని టీం అంటాను నేను. నేను లేక ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు టాప్ ఫామ్లో ఉన్న ప్లేయర్ ఇంజ్యూర్ అయిపోయి ఫస్ట్ మ్యాచ్లోనే, ఫస్ట్ రౌండ్లోనే, అరే ఇప్పుడు ఏంట్రా ఈ దేశం పరిస్థితి, మనం గెలుస్తాం క్రికెట్లో ఇన్ని కంట్రీ అనుకుంటే, ఎవడో సంబడి ఎల్స్ విల్ షైన్, ఒక న్యూ స్పార్క్, ఒక న్యూ వస్తా. అలాగే మనం లేకపోతే అయిపోతాడు అవతలాడు అని కూడా చాలా ఎట్మూర్ఖతో చాలామంది అప్పుడు దీన్ని రాసేవాళ్ళు. త్రివిక్రమ్ లేకపోవడం వల్ల, విజయభాస్కర్, నేను లేకపోవడం వల్ల, దిస్ ఆల్ రాయడానికి బాగుంటుంది. బట్ ఓకే అంటే వివర్ గుడ్ టీమ్ అనమాట. నేను, గోపి, సీను, వివర్ గుడ్ టీమ్. సో టీమ్ బ్రేక్ అయింది అంతే తప్ప. అండ్ ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది, అవుట్పుట్లో ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. టీమ్ బ్రేక్ అయింది, అందుకని నేను లేకపోతే వాళ్ళు లేరు అని ఇది కరెక్ట్ కాదు. బట్ ఎస్, టీమ్ బ్రేక్ అయింది. టీమ్ బ్రేక్ అవ్వకూడదు. బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద టీమ్ విచ్ విన్స్ ద మ్యాచెస్, నాట్ ఇండివిజువల్స్. ఒకసారి ఒకడు బాగా ఆడతాడు, ఇంకోసారి ఇంకోటి బాగా ఆడతాడు, ఒకసారి ఒకడు బౌలింగ్ వేస్తాడు బాగా, ఇంకోసారి. సో ఎప్పుడు అందరు కన్సిస్టెంట్గా ఉండలేరు. అలాగే మీ టీంలో ఒక్కోసారి తన ఐడియా క్లిక్ అవుతుంది, ఒకసారి నా ఐడియా క్లిక్ అవుతుంది, తిట్టుకుంటాం, అరుచుకుంటాం, ఇదే. సో వీ కమ్ టు వన్ కంక్లూజన్, ఓకే దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఫైనల్లీ అన్నది ఒక టీమ్ డెసిషన్. అది నేను చెప్పిందే అతను తీస్తాడు శాసనం, ఇది లేదు. సో దిస్ వాజ్ నెవర్ ద కేస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.